కాంగ్రెస్ బీజేపీ లీడర్ల నడుమ పంచాది రోజుకో మలుపు తిరుగుతున్నదుల్లా. నిన్న మొన్నటిదాకా హైదరాబాద్ ముచ్చట్ల ఈటల రాజేందర్ అన్నకు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నడుమ డైలాగ్ వార్ నడుస్తే, ఇక ఇయ్యాలనేమో పార్టీ లీడరు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్న మాట్లాడుకుంటా సీఎం రేవంత్ అన్న స్థానంలో కేసీఆర్ సీఎం అవుతాడని పెద్ద బాంబే వేల్చే వరకు అటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా బగ్గనే గరానికి వచ్చిండ్రు. ఇక అసలు ముచ్చటేందో పురాగర్చుకొని రాపోండ్రి. కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తాను, కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తాను. ఎందుకు ఆ రకంగా హరీష్ రావు చెప్పాల్సి వచ్చింది అన్నదే ప్రధానమైనటువంటి విషయం. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది, సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది. ఇక మిగిలింది విలీనమే తరువాయి. జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా, ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఇగో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్న మాట్లాడిన గీ మాటల మీదనే ఇప్పుడు పెద్ద రచ్చ అయింది. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నడుమ డీల్ కుదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవుతాడనే వరకు కాంగ్రెస్ లీడర్లు కూడా దీని మీద బాగానే ఫైర్ అవుతున్నారు. ఇది వరకు చాలా మాటల బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటేనని పువ్వు పార్టీ లీడర్లు విమర్శలు చేసిర్రు గాని, ఇప్పుడు ఏకంగా కారు పార్టీ చేతి పార్టీల విలీనం అవ్వడు, కేసీఆర్ సీఎం అవ్వడు రెండు జరుగుతాయనే వరకు అటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. మీరు ఈ రోజు బీఆర్ఎస్ తో రాజకీయ రహస్య ఒప్పందం ఏర్పాటు చేసుకొని, ఎందుకు మీకు మెదక్లో మీరు బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు, మీరు ఎందుకు గెలిచిండ్రు ఒకసారి లిట్మస్ చేసుకోండి. ఇలా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలమే, కరీంనగర్ నుంచి పుట్టుక బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్, మళ్ళీ మర్చిపోయారు, ఆ టీఆర్ఎస్ పుట్టింది అక్కడ బీఆర్ఎస్ చచ్చి మిమ్మల్ని బతికించి, మీకు 8 ఎమ్మెల్యేలు వస్తే 8 ఎంపీలు మీకు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎమ్మెల్సీలు మీరు పోటీ చేయలే, బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేయలే, వాళ్ళని ఆపినరు. బీఆర్ఎస్ అనేది బీజేపీకి అమ్ముడు పోయిన పార్టీ. బీజేపీకి బి టీంలు ఉంటాయి. బీజేపీకి దేశంలో అన్ని రాష్ట్రాలలో బి టీములు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీని బి టీం లెక్క వాడుతుంది. అట్లా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బి టీము. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే. రెండు పార్టీల నాయకులు గవ్వే ముచ్చట్లు మాట్లాడతారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్న ఫైర్ అయ్యిండు. ఇక బీజేపీ వాళ్లకు మెదడు మోకాలలో ఉన్నదన్న దయాకర్ అన్న జూన్ 2వ తారీఖు నాడో డిసెంబర్ లోనో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకుంటే బీజేపీని రాష్ట్రంలో నిషేధిస్తారా అని సవాలేసిండు. ఈ పారే కాదు, మల్లో పారి కూడా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడిండు. చూడాల మరి ఈ లొల్లిని రెండు పార్టీలు ఇంకెంత దూరం దాకా తీసుకపోతాయో.